హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ నేనే చెప్పాను కదా, అయితే మ్యాటర్ ఏంటంటే చిన్న బ్యాక్ సైడ్ ఏంటంటే మాకు ల్యాండ్ ఉందన్నట్టు. ఇంటి చుట్టూ మొత్తం ల్యాండ్ ఉంది. సో దానివల్ల ఇది మాది అది ఇది అని ఇంటి అనుకున్న వాళ్ళు కొంచెం కబ్జా చేద్దామని ప్లాన్ చేశారు. సో మొత్తుకుంటూనే ఉంటాం. లేదు అంటే అప్పట్లో ఇక విలేజ్ ఎట్లుంటాయి, అవుట్ సైడ్ కదా ఈ టాయిలెట్స్ అవన్నీ. ఆ టాయిలెట్స్ ఉంటే టాయిలెట్స్ కట్టుకున్నాం. సో ఇల్లు ఓల్డ్దే ఉండే, అది గున్న పెంకల్ది. సో అలాగా ఉన్నాయి, ఇవి ఉన్నాయి. సో ఇల్లు ఏం చేశారు అన్నట్టు, మాకు ఇల్లు సరిపోకపోతే మేము చిన్నగా కట్టుకున్నాం అన్నట్టు మళ్ళీ. అయితే ఏమంటారు, ఇది కట్టుకున్నది కూడా మా ఆలనే ఉంది జాగల. ఆ కొత్త పెద్ద ఇల్లు కూడా మా ఓల్డ్ ఇల్లు కూడా మా ఆలనే ఉండకుండా గొడవలు స్టార్ట్ చేసాం. సో మేము అన్నాం, ఇది నీకు సంబంధం లేదు అది అన్నా కూడా వాళ్ళు అదే కథలు చేస్తూ అన్నట్టు. ఏం చేస్తుడు, బాత్రూమ్ మీదకి అంటే కంచెలు లాంటివి అవి ఇవి పెట్టుడు, కట్టెలు పెట్టుడు, అవి పెట్టుడు, డ్యామేజ్ చేయడానికి ట్రై చేసుడు. సరే ఇక అవన్నీ పెట్టుకున్నా ఎంత ఈ కొంచెం లొల్లి పెట్టుకున్నా ట్రై చేసాడు. కానీ ఇక ఎందుకు కొంత లొల్లి ఎందుకని మేము కూడా సరే అంటుకున్నాం. సో లాస్ట్ టైం ఏమైందంటే, ఇట్లా హద్దులు ఉంటాయి కదా, దానికి సంబంధించినవి ఉంటే వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు అటు సైడ్ పక్కకు పొలం ఉందని ఆ దున్నిపించేటప్పుడు ఏం చేశారు, కావాలనే కనిపోయేటట్టు చేశారు. సో అది ఫార్చునేట్ అయిందా అన్ఫార్చునేట్ అయిందా అనేది తెలియదు కానీ సో అలా అయింది. సో వీళ్ళు కౌలకి ఇచ్చుకున్నారు. అయితే ఇట్లా అయింది అట్లా అయింది. అయితే గొడవ అయింది అన్నట్టు. ఎందుకు మా తీసేసారని పెద్ద నాన్నకొని గొడవ అయింది. వాళ్ళు అయితే అట్లా చేసుకుంటా కొట్టుకునే స్టేజ్కి వచ్చింది. సో ఇట్లా అయింది అట్లా అయింది. వాళ్ళే రెచ్చగొట్టిర్రు, వాళ్ళే కాదని మీ మీదకి వచ్చి కొట్టిర్రు. సో అట్లా అయినా కూడా సో అయిపోయింది. అది ఉల్లి పెట్టుకున్నారు, అంతా అయిపోయింది. ఓకే, మా తమ్ముడు మాట్లాడిన అప్పుడు నేను వేరే దగ్గర ఉన్నా. సో ఇట్లా అయింది. ఎవడు చూస్తాం, ఇంకోసారి కథలు పడితే చూపిస్తాం అన్నాక కొంచెం తగ్గినట్టు అయింది. ఇక మళ్ళీ ఒకసారి కావాలని పంచాయతీలు పెట్టించుడు అది ఇది చేసిన తర్వాత మా తమ్ముడిని డైరెక్ట్ సర్పంచ్తో అన్నాడు, ఇట్లా కావాలని జోలికి వస్తారు, నేనైతే ఊకోను, పోతే 3 నెలలు జైల్లో పోతా, ఏదైతే అది కానీ అని డైరెక్ట్ సర్పంచ్తో అన్నాడు. నువ్వు అట్లాంటి డిసిషన్ తీసుకో తమ్ముడు, నేను మాట్లాడతా అంటే అప్పుడు మాట్లాడి. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు అది ఏం చెప్తారు అంటే మనసులో పెట్టుకొని, అయితే మా ల్యాండ్ అనేది మా డాడీ ఇంకా ఆయన చెప్పలేను, ఇంకో పెద్ద నాన్న ఆయన వీళ్ళిద్దరు అంటే టోటల్ ముగ్గురు అన్నదమ్ములు అంటే సెకండ్ అయినా థర్డ్ అంటే థర్డ్. సో వీళ్ళిద్దరికి మాత్రమే హక్కు ఉంది ఇందులో. సో వేరేటైనాకు వేరే ప్లేస్లో అక్కడిది ఆయన అమ్ముకున్నాడు. సో దీనికి సంబంధం లేదని ఆల్రెడీ ఆయనకు లెటర్ అది అప్పట్లో కాగితాలు రాసి పెట్టుకుంటారు కదా, సో అది కూడా ఉంది అని జరిగినా కూడా. సో అది ఆయనకి ఇక్కడ సంబంధం లేదు. అయితే వీళ్ళు ఏం చేసారు, కావాలని ఎవడైతే ఇప్పుడు లొల్లి పెట్టుకున్నారు మాతో, వాళ్ళు ఏం చేసారు, ఆయన పెద్ద ఆయనకు ఫోన్ చేసి ఎక్కిచ్చారు అన్నట్టు. సో నీకు కూడా వాట వస్తుంది, నువ్వు ఎందుకు అడుగు, నీకు సంబంధం లేదా, నీకు అది లేదా ఇది లేదా సరికి ఆ మనిషిది మాకు ఖరాబ్ చేసుకున్నాడు. అవును కరెక్టే కదా, నాకెందుకు రాదు, ఇక ఆయన 10 అన్నీ అవ్వకుండా వస్తున్నాడు. ఇక నన్ను నాకెందుకు ఇయ్యరు అని పంచాయతీ పెట్టించండి మొన్న. వీళ్ళు వాని బాధలు ఏముంటే వీడొచ్చి నాకు ఇవ్వాలి మాట అది అని కథలు పడ్డాడు. డంక అంటే ఆడికి కోపం వచ్చింది. నీకు రైట్ లేదు, నీకు సంబంధం లేదు, నీకు అడిగే హక్కు కూడా లేదు దాంట్లో, ఈ రకంగా అడుగుతావు. అది తెలుసు ఆ విషయం కూడా, అప్పుడే అనుకున్నాం కదా నీకు ఈ సంబంధం లేదు అని. అంటే
లేదు నాకు ప్రూఫ్ ఉందా నీ దగ్గర అట్లా అన్నా అని. అట్లా అనేది ఉంది. నువ్వు అందరూ అనుకున్నాకప్పుడు అప్పుడు పెద్ద మనుషులు ఉన్నప్పుడే కదా రాసిచ్చారు, నీకు సంబంధం లేదు నీకు అని. నాకు పేపర్ సరే ఇన్ని మాట్లాడుతున్నావు కదా, ఆ పేపర్ తీసుకొచ్చి చూపిస్తా, వెళ్ళిపోతావా, ఈ మ్యాటర్ వదిలేశాను. వెళ్ళిపోతాను, తీసుకొచ్చి చూపెట్టి. అందరు రాసిచ్చిన సైను సాక్షి సంతకాలు అన్నీ ఉన్నాయి. అయితే నీకు సంబంధం లేదు దీనికి, వీళ్ళిద్దరికి మాత్రమే రైట్ ఉంది అమ్ముకోవడానికి, కొనుక్కు ఏమైనా వేసుకోవడానికి, నీకు సంబంధం లేదు అని ఉంటే లేదు గట్టి ఎట్లుంటుంది అది దబ్బాయించండి అన్నట్టు. దానికి అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదా పెద్ద మనుషులు, ఇక నువ్వేమన్నావు, అతను తీసుకొచ్చి నీకు పేపర్ చూపిస్తే వెళ్ళిపోతావా అంటే వెళ్ళిపోతాను, తీసుకొచ్చి చూపెట్టింది అంతే. ఇది ఇంకో మాట మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇంకో అనాల్సిన అవసరం లేదు. ఈ మ్యాటర్ వీడికి అయిపోయింది. ఓకే, నన్ను తీసుకొచ్చి చూపెట్టిండు, నీకు సంబంధం లేదు దానికి అందులో రాసి ఉంది. సో అలాంటి అప్పుడెందుకు అప్పుడు. అయితే మనుషులకి ఎంత డబ్బున్నా సరిపోదు, ఆల్రెడీ అన్యాయంగా చేసిర్రు. ఓకే, అయినా కూడా పోంతి అని మా డాడీ వదిలేసాడు. వాళ్ళను తెలుసా దగ్గరకు రానియలేవాడు. అలాంటి వాడిని దగ్గర తీసుకొచ్చి వాళ్ళ పిల్లని దగ్గర తీసుకొని వానికి ఇక్కడ ఒక జాబ్ చూపిస్తే వానికి అంతేనా 15,000 వస్తున్నాయట కదా, ₹1,00,000 శాలరీ ఇస్తారేంది నీ కొడుకుకి? ₹1,00,000 శాలరీ ఇస్తారు ఇక్కడ. నానా సంకల్ లాక్తారు ఒక్కొక్కడు చదువుకున్నాడు. ఆ 10th క్లాస్ చదివినోనికి ఇంకెంత వస్తుంది? ₹1,00,000 శాలరీ కావాలా లేదా ₹1,00,000 శాలరీ కావాలా? కూర్చొని పెట్టి ఓడి అయిపోయాడు ఇక్కడ. నువ్వే ఇచ్చినావు కదా సౌదీ దేశాలు తెలియదా? సాగు కొట్టి నువ్వు మమ్మల్ని అయితే డాడీని. ఓకే, తర్వాత మాట్లాడదాం అది.